హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈ వీడియో గుర్తుండే ఉంటుంది. ఇది ఎప్పటి వీడియో అంటే క్రిస్మస్ రోజు వీడియో అన్నమాట. ఇవన్నీ మా వారి ఫోన్లో తీసిన వీడియోస్. మా వారి ఫోన్ నుంచి నా ఫోన్కి రావడానికి 1 month పట్టింది. ఇక అంతే, ఇంకా ఫోన్ ఖాళీ ఉండదు అలా అనమాట. సో ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట. ఖమ్మం వెళ్ళాం, కర్ణగిరికి వెళ్ళాం. ఇక మామూలుగా ఇది రిటర్న్ అయ్యేటప్పుడు వీడియో అనమాట. ఇక మా అత్తయ్యనైతే మధ్యలోనే కలిసింది. చెప్పా కదా, ఖమ్మంలోనే ఒక చర్చికి వెళ్ళిందని. మా అత్తయ్య కూడా కలిసింది. మా అత్తయ్యని కూడా ఎక్కించుకుని వచ్చాయి. ఇంకా వీడియోస్ అన్ని అక్కడ పెట్టేశాను నేనైతే మర్చిపోయి. ఇంకా ప్రశాంతకి అయితే వెళ్తున్నాం అనమాట. ఆకలి అవుతుందని బాగా కొంచెం స్పీడ్ మీదనే తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ లేట్ అయిపోయింది కదా ఆ రోజు, అందుకని చెప్పేసి ఇక్కడ నేను మాత్రం వీడియోస్ తీసుకుంటున్నా. ఇలా ముందు సీట్లో కూర్చుంటే నాకు మా పాపతో చాలా అంటే కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సింగిల్ సీట్ కదా, పాపతో ఏంటంటే అందులో మా పాప ఇంకా ఏమంటారో ఫ్రంట్ ఉంటుంది కాబట్టి మొత్తం చూసుకుంటూ అంత హడావిడి ఏం చెయ్యదు. మాటని చూడండి, హాయ్ చెప్తున్నాడు, హ్యాపీ కూడా. ఇంకెక్కడ చూసారు కదా ఎలా బొంగుతున్నాయో చెరువులు. మొన్న వచ్చిన వర్షానికైతే ఇది మొత్తం నిండిపోయి బ్రిడ్జ్ కూడా కూలిపోయింది. ఖమ్మం కదా, పైనంపల్లి బ్రిడ్జ్ అనమాట. వామ్మో, అసలు చూడండి, నాకు చూస్తుంటే భయం వేస్తుంది. నాకు నీళ్ళు అంటే చాలా భయం, ఎందుకనో ఏమో. చిన్నప్పుడు ఏమో మా ఊరు గంటి దగ్గర ఈత కొట్టినాంగలే కానీ అంతకంటే ఎక్కువ లోతుకైతే మేము ఎప్పుడూ పోలేదు. పోయే ఛాన్స్ కూడా రాలేదనమాట. ఇగో ఇవి కూడా నిండిపోయినాయి అంట చెప్తున్నాడు. ఆ ఫ్లెక్సీ కదా, అసలు ఏది కూడా లేదు రాజు, పైన నుంచి వచ్చేసిన నీళ్ళు అయితే అని చెప్తున్నాడు. మాకు ఖమ్మం టు కోదాడ ఇట్లా ఎటైనా సరే వెళ్ళడానికి హైవే అనేది వేసారనమాట. చాలా బాగుంది రోడ్డు మాత్రం. ఇన్ని రోజులు ఖమ్మం అంటే వామ్మో పెద్ద తలకాయ నొప్పిలాగా ఇది, ఎందుకంటే రోడ్స్ సరిగ్గా బాగాలేక అంత ఇబ్బంది పడేటోళ్ళు. ఇప్పుడు చూడండి 1 way. ఈ రోడ్డును చూసాక నాకు ఇంకెప్పుడైనా రావచ్చులే ఖమ్మం అని అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఖమ్మం అంటే వామ్మో నడువులు నొప్పులు వేస్తాయి. అసలుకే ఆపరేషన్లు అవి ఉన్నాయి కదా, వాళ్ళు మొత్తం పులిసిపోయినట్టు అనిపించి జ్వరాలు వచ్చాయి. మాకైతే ఖమ్మం పోయేస్తే ఇప్పుడు అలాంటిది ఏమీ లేదనమాట. ఏం చక్క హైవే మీద వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, అంత బాగుంది. చూసారు కదా రోడ్ని. మా ఆయనకి ఇట్లా రోడ్లు వీడియో తీయడం అంటే చాలా ఇష్టం. నాతో తీపిచ్చిండు అనమాట ఆ రోజు ఈ వీడియో. లేకపోతే మనం అసలు రోడ్లని అవి ఇవి తీయం కదా, మనల్ని వీడియోస్ తీసుకుంటూ ఉండం అనమాట మాకు మేమే. ఇంకా తినేసి వచ్చి ఇక్కడ అప్పుడే ఓపెన్ చేశారనమాట షాపు. సరే ఇక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడ ఫోన్ అయితే పెట్టా వాటర్ బాటిల్కి. చేతులు నొప్పులు వేస్తున్నాయి, ఇప్పటి వరకు పాపను మోసి అదే చెప్తున్నా అనమాట, చేతులు వస్తున్నాయి అని నవ్వుతున్నాడు. ఇంకేం ప్రిపేర్ చేయలేదు, ఏమైనా తీసుకుందానంటే టీ కూడా లేదంటే అట్లీస్ట్. ఇంకా అక్కడే కాసేపు కూర్చున్నాము. ఇంకా బోటింగ్కి వెళ్దానా అని అనుకుంటున్నాం అనమాట. ఏం వద్దులే అని అంటున్నాడు. కానీ నాకేం భయం, కానీ ఏమో పిల్లలు ఏమో ఒకటే పోదాం అని అంటున్నారు. కానీ ఎట్టకేలకు మొత్తానికైతే వెళ్ళైతే వచ్చామన్నమాట. ఇంకా మా వదిన కూడా అన్నదన్నమాట, అరే ఇక్కడ వరకు వచ్చినావు అడుగుతున్నారు కదా వెళ్దాం అనేసరికి ఇంక వెళ్ళాము. మా వదిన చూసి వస్తుంది, అంటే కడుక్కొని వస్తుంది అనమాట. 50 రూపాయలు అంటారు మనిషికి అని అంటుంది. ఇంకోటి 4 పోయేది ఉంది, అది మాత్రం 300 500 అన్నది, గుర్తులేదు. చూడండి బోటింగ్లో అయితే వచ్చి కూర్చున్నాము. కానీ చాలా భయం వేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు చెప్పా కదా 4 కూర్చునేది ఎంత స్పీడ్గా వెళ్తున్నారో. వాళ్ళు వెళ్ళి వచ్చినప్పుడు అయితే ఇట్లా కదులుతుంది అనమాట. నాకేం భయం ఉంది. ఇది ఒకటి ఇచ్చారు కానీ పైన కోట్, అసలు నాకు ఆ జాకెట్ కంపు వాసన వస్తుంది, అసలు వాంతి వచ్చినట్టు ఉంది. నాకు ఆ జాకెట్ వేసుకున్నాక మూడు మొత్తం ఆఫ్ అయిపోయింది అనమాట. ఇంకెవరికి వాళ్ళు వీడియోస్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అందరు భలే వచ్చారు. ఇలా రావడం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఫోన్లు మాత్రం గట్టిగా పట్టుకున్నాం. ఫోన్లు సడన్గా పడిపోయినా వాళ్ళకే సంబంధం ఉండదు కదా, అందుకోసం చెప్పేసి వెళ్తున్నాం అనమాట. 15 minutes తిప్పారు అటు ఇటుగా. అసలుకి చాలా బాగుంది. అసలుకి అంత స్పీడ్గా వెళ్ళే కాడికి ఇంత నిమ్మలంగా ఆ వాటర్ని, ఆ ఫ్లోని, ఇంకా వర్షం మబ్బు పట్టింది అనమాట. మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. చూడండి అన్ని చూస్తుంది. నాకు ఒక్కటే బాధ, ఇంతవరకు ఏమీ తినలేదని ఒక్కటే బాధగా ఉంది. కానీ పర్లేదు. ఇక మా హ్యాపీగా అడిగేమో చిన్న జాకెట్ ఇచ్చారన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఇక మా వదిన మేము రీల్స్ మీద రీల్స్, ఎన్ని రీల్స్ తీసుకున్నాము. కానీ నా ఫోన్ అయితే ఆఫ్ అయిపోయింది కూడా. ఇది మా ఆయన ఫోన్ నుంచి తీసా, చెప్పా కదా, అందుకే ఎంత టైం పట్టింది ఈ వీడియో అప్లోడ్ చేయడానికని. చాలా బాగుంది. నాకైతే ఆ రోజు మొత్తం భలే అనిపించింది. అలాంటి ఎట్లయినా తిరగాలని ఉంటుందిలే. కానీ ఇక అంతే, మిడిల్ క్లాస్ మైండ్ సెట్ కదా, వామో ఎందుకులో డబ్బులు ఖర్చు అయిపోతాయి ఇదేనా అనుకుంటాం. మా ఆయన కార్లో ఒక 500 డీజిల్ కొట్టించుకొని వెళ్ళాము. ఖమ్మం కదా, వెంటనే వెళ్తాంలేండి. మాకు ఎక్కడి నుంచి 45 kilometers ఏమో వస్తుంది. కానీ మొత్తానికి అయితే పోయినాయి కానీ డబ్బులు. చాలా హ్యాపీగా ఉంది. ఆ బ్రిడ్జ్ నుంచి కూడా వద్దాను అనుకున్నాం కానీ నైట్ టైమే ఓపెన్ చేస్తారంట అవి.
అంటే డే టైంలో ఈరోజు పండగ కాబట్టి తీయలేదు, లేకపోతే డే టైం కూడా తీస్తారు అని చెప్పారు. కానీ ఇంకా అప్పటి వరకు ఎక్కడ ఉంటారులే అని చెప్పేసి ఇక వెంటనే ఇంటికి వచ్చా. వస్తూ లకారంలో మా అత్త వాళ్ళ ఊరు అనమాట, వాళ్ళ అమ్మగారు ఊరు. ఇక అక్కడికి వెళ్ళి వాళ్ళ తమ్ముళ్ళని వాళ్ళందరినీ కలిసి వచ్చిన మా బాబాయ్ వాళ్ళని ఇంక ఎలాగ ఇంత దూరం వచ్చినాం కదా అటు సైడే అని చెప్పేసి ఇంకా అక్కడికైతే వెళ్ళేసి వచ్చాం ఫ్రెండ్స్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసినందుకైతే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఓకేనా, బై బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.